ఇవాళ యాదాద్రి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తే దానికి 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. ఇవాళ యాదాద్రికి రోజు ₹1 కోటి హుండీలో సంపద వస్తుంది. మరి అది పెట్టుబడి అవుతుందా, అప్పు అవుతుందా? ఎమ్మెల్యే గారు మరొక మంచి మాట చెప్పినారు. అన్న, ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఉండే పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు. వారికి కూడా పరిశ్రమలు రావాలి. మా దగ్గర ఇంకా స్థలం ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించిన 32 ఎకరాలు ఒక దగ్గర ఉంది, పట్టణం పక్కనే అనపర్తి దగ్గర. మరొక 16 ఎకరాలు కూడా ఉందన్న, 48 ఎకరాలు ఉంది. ఏదైనా పరిశ్రమను కూడా తీసుకొని రండి అని చెప్పి కూడా వారు కోరినారు. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేసి మన పిల్లలకి ఇతర పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా బలంగా చేయాలి. నేను గుడి వద్దు, ఫస్ట్ ఇవన్నీ అయిపోను. అయినాక మీకు అంత బాగైనాక, ఊరు బాగైనాక మీరు గుడికి సంబంధించి మీరే వేసుకొని మీరు కట్టుకుందరు. కానీ ముందు అర్జెంటుగా గుడి కట్టే అవసరం లేదు. ముందు మన రోడ్లు కట్టుకుందాం, మోరీలు కట్టుకుందాం, ముందు మొత్తం అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. దేవునికి ఆల్రెడీ ఇప్పుడే నేను దేవుని దగ్గర పోయినా, దండం పెట్టినా, గుడి మంచిగానే ఉన్నది, మళ్ళా కట్టుకుందాం. కానీ మొదలైతే ఇవన్నీ అయిపోయినాక ఆ పని చేద్దాం.